హలో ఫ్రెండ్స్, కెమిస్ట్రీ సెకండ్ సెమిస్టర్ యూనిట్ 1 చాప్టర్ 1 పీ బ్లాక్ ఎలిమెంట్స్ 2లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాము. సో అందులో ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్, లాంగ్ క్వశ్చన్, అది కూడా క్లాసిఫికేషన్, ప్రిపరేషన్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్. ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్ కాంబినేషన్ ఆఫ్ 2 డిఫరెంట్ హాలోజన్స్ వల్ల ఫామ్ అవుతాయి. సో అందులో జనరల్ ఫార్ములా ABN అని చెప్తారు. సో ABN అంటే ఏంటి అంటే A ఈజ్ అ బిగ్గర్ హాలోజన్, B ఈజ్ అ స్మాలర్ హాలోజన్. అంటే ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, ఒకళ్ళు బాగా రిచ్, ఒకళ్ళు కొంచెం పువర్, అట్లాంటి ఫ్రెండ్షిప్ అనమాట ఇది. సో ఇక్కడ ఈ N అంటే ఏంటి అంటే నంబర్ ఆఫ్ స్మాలర్ హాలోజన్స్, అది 1, 3, 5, 7 ఏవైనా కావచ్చు. సో ఇక్కడ ఇచ్చింది అదే కింద, A లార్జర్ అండ్ లెస్ ఎలక్ట్రోనెగటివ్ హాలోజన్, B స్మాలర్ అండ్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ హాలోజన్. సో ఈ కాంపౌండ్స్ రెండు హాలోజన్స్ ఉన్నాయి కాబట్టి ఇవి చాలా రియాక్టివ్ అండ్ చాలా ఎక్కువగా కెమికల్ రియాక్షన్స్ లో యూజ్ చేస్తారు. సో ఆన్సర్ లో ఫస్ట్ మనము ఈ డెఫినేషన్ రాయాలి, కాంబినేషన్ ఆఫ్ 2 డిఫరెంట్ హాలోజన్స్ అని, అండ్ జనరల్ ఫార్ములా ABN అని. N అంటే ఏంటో కూడా రాయాలి. ఇంతవరకు రాస్తే 1 మార్క్ ఎటు పోదు, గ్యారంటీగా పడిపోతుంది. ఇప్పుడు వాటి క్లాసిఫికేషన్ ఎలా డివైడ్ చేశారు చూద్దాం. సో క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ ద నంబర్ ఆఫ్ హాలోజన్ ఐటమ్స్, ఎన్ని నెంబర్ ఆఫ్ బి హాలోజన్స్ అంటే స్మాలర్ హాలోజన్స్ ఎన్ని ఉంటే అన్ని రకాలుగా డివైడ్ చేశారు. సో AB టైప్ అంటే ఇందులో అది ఇది రెండు ఒకటే ఉంటాయి, ఈక్వల్ అన్నమాట. సింగిల్ హాలోజన్ ఆటమ్ బాండెడ్ టు అనదర్, లీనియర్ స్ట్రక్చర్ ఉంటుంది, ICL. దాని ఎగ్జాంపుల్ ICL. సో సింగిల్ హాలోజన్ ఆటమ్ రెండు సేమ్ నంబర్, ఈక్వల్ నంబర్ ఉంటే AB టైప్. సో AB3 అంటే ఒకటే పెద్ద హాలోజన్, 3 స్మాల్ హాలోజన్స్ ఉంటాయి. సో జనరల్ గా T షేప్డ్ స్ట్రక్చర్ ఉంటుంది, క్లోరిన్ ట్రైఫ్లోరైడ్ ఇస్ ఎగ్జాంపుల్. AB5 టైప్ పేరులోనే తెలిసిపోతుంది, 5 స్మాలర్ హాలోజన్స్, 1 బిగ్గర్ హాలోజన్ ఉంటాయి. సో బ్రోమిన్ pentafluoride is the example. AB7 టైప్ అయితే 7 స్మాలర్ హాలోజన్స్ అండ్ 1 బిగ్గర్ హాలోజన్ ఉంటాయి. సో IF7 is the example. గుర్తుంది కదా ఇప్పుడు, AB టైప్, AB3 టైప్, AB5 టైప్ అండ్ AB7 టైప్. సో ఏబిలో రెండు ఈక్వల్ నెంబర్ ఉంటాయి, ఏబిలో 1:3, AB5 థర్డ్ టైప్ 1:5, ఫోర్త్ టైప్ 1:7 రేషియోలో మనకి క్లాసిఫికేషన్ జరిగింది. సింపుల్ కదా. నెక్స్ట్ ప్రిపరేషన్ ఎలా ప్రిపేర్ చేస్తారు. ఈక్వల్ రేషియోలో తీసుకుంటే 1:1 రేషియోలో తీసుకుంటే AB టైప్ ఫామ్ అవుతాయి. ఒక హాలోజన్ అంటే ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ICL ఉందనుకోండి, ఇది ఎంత ఉంటుందో అయోడిన్ అమౌంట్ ఎంత ఉంటుందో క్లోరిన్ అమౌంట్ కూడా అంతే ఉంటుంది, అప్పుడు ICL ఫామ్ అవుతుంది. అలాగే AB3 టైప్ ClF3 తీసుకుంటే క్లోరిన్ కన్నా ఫ్లోరిన్ ఇక్కడ ఎక్కువ ఉంది చూడండి, ఇక్కడ 2 ఆటమ్స్ ఉన్నాయి, ఇక్కడ 6 ఆటమ్స్ ఉన్నాయి, 1:3 రేషియో కదా. సో ClF3 ఫామ్ అయింది. నెక్స్ట్ AB5 టైప్ అయితే బ్రోమిన్ ఫ్లోరిన్ తో రియాక్ట్ అవుతుంది, ఇక్కడ 5 టైమ్స్ ఎక్స్ట్రా ఉండాలి, 1:5 రేషియో. ఇక్కడ ఇది 2 ఆటమ్స్, ఇక్కడ 10 ఆటమ్స్ ఉన్నాయి, 5 × 2 10. సో బ్రోమిన్ పెంటాఫ్లోరైడ్ ఫామ్ అయింది, 5 టైమ్స్ ఎక్కువ, 1:5 రేషియో. సో దీని ఈ రేషియోస్ గుర్తుపెట్టుకుంటే ఈజీ అయిపోతుంది, 1:1, 1:3, 1:5 అండ్ 1:7. సో ఇట్లా ప్రిపరేషన్ అయిపోతుంది. మనకి ఎగ్జాంపుల్ గుర్తుంటే నంబర్ ఆఫ్ ఆ రేషియో కూడా ఈజీగా గుర్తుంటుంది. ఏబిలో 1:1, AB3 1:3, AB5 1:5, AB7 1:7. సో ఇక్కడ ఎగ్జాంపుల్ IF7 తీసుకున్నారు, అయోడిన్ అండ్ ఫ్లోరిన్. సో ఇక్కడ ఏమైంది, అయోడిన్ 2 ఆటమ్స్ ఉన్నాయి, ఇక్కడ ఫ్లోరిన్ 14 ఆటమ్స్ ఉన్నాయి. సో 1:7 రేషియో వచ్చేసి. సో ప్రిపరేషన్ కూడా డన్, ఈజీ కదా, సింపుల్ గా ఉంది కదా. నెక్స్ట్ స్ట్రక్చర్స్ చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, స్ట్రక్చర్స్ కూడా. లెట్ us see. సో ఫస్ట్ AB టైప్ లీనియర్ స్ట్రక్చర్, మీ క్లోజ్ ఫ్రెండ్స్ ఇద్దరు చేతులు పట్టుకుంటే ఎట్లా ఉంటుందో అలా ఉంటుంది, sp హైబ్రిడైజేషన్, రైట్. నెక్స్ట్ AB3 టైప్, ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి చేతులు పట్టుకుంటే ఎలా ఉంటుందో, ఒక T షేప్ ఫామ్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అంటే ఇక్కడ ఒకళ్ళు ఉంచున్నారు, ఇక్కడ ఒకళ్ళు ఉంచున్నారు, ఇక్కడ ఒకళ్ళు ఉంచున్నారు. సో 3 ఇట్లా ఉంటుంది అనమాట, మధ్యలో మీ ఇద్దరు చేతుల్ని మధ్యలో నుంచి పట్టుకున్నారు ఇంకొకళ్ళు. సో T టైప్, T షేప్ వచ్చేసింది. sp3d హైబ్రిడైజేషన్, ClF3. ఈ హైబ్రిడైజేషన్ దీనికి మనం సింపుల్ గా ఈ T షేప్ లో గీసేస్తే డయాగ్రామ్ ఈజీ. కంపల్సరీ గుర్తుపెట్టుకోండి, స్ట్రక్చర్స్ అన్నప్పుడు కంపల్సరీ స్ట్రక్చర్స్ వేయాలి, డయాగ్రామ్స్ వేయాలి కంపల్సరీ. సో ఈ sp3d హైబ్రిడైజేషన్ లో పేరులోనే ఉంటుంది, 1s 3p అండ్ 1d ఆర్బిటాల్ ఫిల్ అయ్యి ఉంటాయి అని అర్థం. సో ఇక్కడ ఎగ్జైటెడ్ క్లోరిన్ ఫస్ట్ ఎగ్జైటెడ్ సెట్ లో ఇక్కడ 2, ఇక్కడ 4 రాయాలి, 4 ఎలక్ట్రాన్స్ రాయాలి. అంటే ఒక దాంట్లో ఫుల్ ఫిల్, ఇంకో 2 హాఫ్ ఫిల్డ్. d ఆర్బిటాల్ లో ఓన్లీ 1 ఎలక్ట్రాన్ హాఫ్ ఫిల్డ్ మాత్రమే రాయాలి. సో AB3 టైప్, అట్లీస్ట్ ఈ హైబ్రిడైజేషన్ గుర్తులేకపోయినా గీయడము, sp3d హైబ్రిడైజేషన్ అని రాసి ఈ స్ట్రక్చర్ రాసిన మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ AB5 టైప్,
ఇది ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఒక టేబుల్ ఉంది, దాని మీద మనం ఒక ట్రయాంగిల్ పెట్టాము అన్నట్టుగా గుర్తుపెట్టుకోవాలి. పైనుంచి ఒక కోన్ లాంటిది పెడితే ఎట్లా ఉంటుంది, అలా ఉంటుంది అనమాట ఈ స్ట్రక్చర్. సో స్క్వేర్ పిరమిడల్ స్ట్రక్చర్ అంటారు. sp3d2 హైబ్రిడైజేషన్ ఉంటుంది. సో ఇక్కడ ఒక లోన్ పేర్ కూడా ఉంటుంది కదా బ్రోమిన్ మీద, అందుకని అది కిందికి ఉంటుంది. సో నో రిపల్షన్స్, కరెక్ట్ గా స్క్వేర్ పిరమిడల్ స్ట్రక్చర్ వచ్చేస్తుంది. ఈ డయాగ్రామ్ యాజ్ ఇట్ ఈజ్, ఈ డయాగ్రామ్ గుర్తు లేకపోయినా, ఈ హైబ్రిడైజేషన్ గుర్తు లేకపోయినా sp3d2 హైబ్రిడైజేషన్ అని రాసి ఈ డయాగ్రామ్ వేసిన మార్క్స్ వస్తాయి. AB7 టైప్. AB7 టైప్ ఎట్లా ఉంటుంది అంటే ఇలా IF7 పెంటాగోనల్ బైపిరమిడల్, అంటే ఒక పెంటగాన్ గీసి పైన ఒక ఫ్లోరిన్ కింద ఇంకో ఫ్లోరిన్ వేసి మధ్యలో అయోడిన్, ఈ అన్ని కార్నర్స్ కి ఫ్లోరిన్ ఆటమ్స్ వేసేస్తే ఈజీ కదా. అంటే పైన కింద 2 కోన్స్ ఉన్నాయి అనుకోండి, ఒక పెంటగోనల్ టేబుల్ మీద పైన కింద 2 కోన్స్ ఉన్నాయి. సో ఇక్కడ sp3d3 హైబ్రిడైజేషన్ ఉంటుంది, లోన్ పేర్స్ ఏమి ఉండవు. సో పెంటాగోనల్ బైపిరమిడల్ స్ట్రక్చర్ వచ్చేసింది మనకి ఇక్కడ. ఈజీ కదా, అర్థమైందా? సో ఇక్కడ మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకుందాం స్ట్రక్చర్స్. లీనియర్ స్ట్రక్చర్ AB టైప్, AB3 టైప్ T షేప్, AB5 టైప్ స్క్వేర్ పిరమిడల్ షేప్, AB7 టైప్ పెంటాగోనల్ బైపిరమిడల్ టైప్. సో ఈజీగా స్ట్రక్చర్స్ గుర్తుపెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ.